వస్తున్నా వచ్చేస్తున్నా రారా సైడ్ వెళ్ళండి రన్ అయ్యో పాపం సారు ఎట్టా బుక్ అయ్యారు ఎవరు మీరు ఎవరు అరే ఏం బ్యాగోతే లోపల వదలరా నిన్నే పట్టిందా భారంగా ఉంది నిసం అరే ఇంత గలీజ్ కావద్దు రా నువ్వు ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా దొరుకుపిస్తాము కళ్ళతో ఈ సబ్బు నవ్వుతో అరే 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 వాళ్ళు అడ్జస్ట్ నీకేమైతే నెట్ కూడా కొట్టి పడేస్తాను ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో చెప్పాను కదా అరే నువ్వు ఏందమ్మా నువ్వు అరే అరే అది చెప్పు అరే చెప్పమ్మా నువ్వు ఓవర్ చెప్పు ఈరోజు వీడియో వచ్చిందంటే మనం బాయికాయ బాయిని రెడ్ అన్నట్టుగా పట్టిస్తున్నాం. మనం ఎన్నిసార్లు చెప్పినా నమ్మట్లేదు. నమ్ముతుందా? నమ్మట్లేదు. ఒక అమ్మాయితో తిరుగుతుంటూ రోజు తిరుగుతుండని చెప్పినా నమ్మట్లేదు. అందుకే ఈ రోజు ఏం ప్లాన్ చేస్తాం? నమ్మవు, నువ్వు నమ్మవు, నేను నమ్మను. నమ్మవుతురా అడుగు తిరుగు. చెప్పు అక్క నమ్మకు ఇంకెన్ని రోజులు అని చెప్పి కూడా తిరుగుతాం. నువ్వు చూపిస్తేనే ఏదైనా నీ కళ్ళతో ఏదో ఒకటి ఎక్కిస్తారా నీ కళ్ళతో అక్క నీ కళ్ళతో చూస్తే నమ్ముతావా? అందుకే నేను తీసుకొచ్చాం. ఇప్పుడు ఎంత లేట్ అయినా వాళ్ళది ఎక్కడ ఉండే, ఎందుకంటే ఇదే రోడ్ లో రోజు వెళ్తుంటారు. ఇక్కడ క్వారెన్కల్ ఉండు, ఆ బండి సౌండ్ వచ్చినప్పుడు చూడు కావాలంటే నీకు లైవ్ కనిపిస్తుంది. లేకపోతే ముందే ఉన్నాం తెలిసిపోద్ది. ఈ రోజులు మా మాటలు నమ్మలే. ఇప్పుడు కాదు నీ కళ్ళలోనా నమ్మ. ఇప్పుడు నేను చెప్పింది నమ్మట్లేదు కదా, ఇప్పుడు డైరెక్ట్ చూస్తే నమ్ముతావు. ఇప్పుడు ఒక్కతే ఉంటది దాచుకోవాలి. ఇక్కడ ఉండు, బండి సౌండ్ వచ్చినాక అప్పుడు బయటకు రా. అప్పుడు దాకా ఇక్కడ ఉండు. బండి సౌండ్ గుర్తుపడతావు అన్నారు. అలా అని చెప్పి లేట్ అయినా సరే వెళ్ళిపోకు. ఇక్కడ వెళ్ళిపోతా అక్క, నువ్వు మిస్ అవుతావు నీ లైఫ్. ఎందుకంటే సెకండ్ సెటప్ సాయంత్రం ఉండదు. కాదు, నీ మొగుడు నిజ స్వరూపం తెలియాలంటే మేము ఎంతసేపు అయినా వెయిట్ చేయాలి. నీకు కావాలొద్దు అక్కడ నిజ స్వరూపం. లేదు మంచోడు అనుకుంటే ఇంకొక 10 మందిని మెయింటైన్ చేస్తాడు. తీరా నువ్వు కను తెరిచాక తీరం కనబడదే ఇంకా చిలక. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఇడికి వెళ్ళిపోవాలి. ఆయన ఎప్పుడు వస్తాడో ఇక్కడే ఉండు, ఎంత టైం వాళ్ళది. నువ్వు అక్కడ దాచుకో. సరే ఇప్పుడు ఆమె రెడ్ హ్యాండ్ గా దొరికిపోయే అమ్మాయి ఎవరంటే మీరు ఏం చేస్తారంటే మేము ఫోన్ చేస్తాం. ఆడవాడు గారు ఎవరో మీ బ్యాగ్ పట్టిపోరని చెప్తాం. ఆవిడ ఎక్కించుకుని అలా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఆమె ఉంటుంది రెడీగా. మీరు ఏం చేస్తారంటే కింద దిగందే రివర్స్ అయిపోవాలి. ఎందుకు ఏం చేస్తున్నాం, ఏమి ఎవరు అసలు నన్ను ఎందుకంటుంది అంటే మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ అదే ఏమంటారు సెకండ్ సెటప్ అనుకోండి. ఫస్ట్ సెటప్ సెకండ్ సెటప్ ఉంటుంది కదా, అట్లా అట్లా అంటే ఏముండదు. ఇప్పుడు ఫోన్ చేస్తాం, చేస్తే ఫోన్ చేసి ఎట్లా ఉండాలంటే ఏదో అయిపోయింది జల్దీ నువ్వు మాట్లాడు, నువ్వు మంచి మాట్లాడు. వచ్చేసాడు జల్దీ వచ్చేసి. ఇప్పుడు ఇంకా వచ్చాడు అనుకోని ఇప్పుడు ఏమనాలి? ఏమనొద్దు, బండి ఎక్కడంతే. అరే ప్లీజ్ ముందుకెళ్ళండి, ప్లీజ్ పట్టుకోవాలండి బాగా ప్లీజ్. హలో హలో అన్న అన్న అరే అన్న ఒకసారి జల్దీ రా అన్నాడు. అన్న ఇడు ఒక అక్కది బ్యాగ్ కొట్టేసి వెళ్ళిపోయారు అన్న, ఉరికిపోతురు. అది అన్న నువ్వు అన్న ఎవరో తెలియదు అన్న, ఇన్నే ఉన్నామన్న, రోడ్డు మీద నించొని ఉన్నామన్నా. అదే అన్న పుట్టకాడ అదే సుల్తాన్ వాళ్ళ ఇంటికాడ అన్న. అన్న జల్దీ రా అన్న పట్టుకు దొరకలేదు అన్నాడు. బండి మీద ఫాస్ట్ వెళ్ళిపోయాడు. నా దగ్గర పెద్ద బండి ఉందన్న. మా దగ్గర బండి లేదన్న, మనది స్పీడ్ పోదా. జల్దీ రా అన్న. ఇప్పుడు వస్తాడు కెమెరా తెలియకుండా. ఆయన వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకుంటాం. చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక. అరే బ్యాగ్ లో పైసలు వెళ్ళిపోయినా మన బంగారు నా ఫోన్ పోయిందన్నా. నాకు 5 lakhs ఉన్నాయి అందులో, నా మ్యారేజ్ అమౌంట్. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు లెఫ్ట్ తీసుకుంటా. లెఫ్ట్ ప్లీజ్. స్పీడ్ వెళ్ళండి. వస్తు
వచ్చేస్తున్నా రారా సైడ్ వెళ్ళండి. రన్. అయ్యో పాపం సారు ఎట్టా బుక్ అయ్యారు. అయ్యో పాపం సారు ఇట్టా లాక్ అయ్యారు. ఎవరు మీరు? ఎవరు? అరే ఏం బ్యాగ్ పోతే లోపల ఎవరు నిన్నే పట్టిందా? భారంగా ఉంది నిజం. ఆమె బ్యాగ్ పోయిందంట. అరే చెప్పుర్రా బై. అరే చెప్పుర్రా అంటే వీళ్ళు చెప్తే నేను నమ్మలే ఇన్ని రోజులు. ఎవరు చెప్తే ఎక్కిస్తుండ్రేమో అరే అనుకున్నా. ఏంట్రా? అరే ఎక్కిస్తుండ్రే. వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా. అరే తెలియదా నీకు? సిగ్గుచరం లేకుండా ఎట్లా తిరగమండి? అరే చెప్పుర్రా బై. చెప్పురే ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా అదిరింది అన్ని వైపులా. అరే వాళ్ళు మొత్తం ప్లాన్ వేసిరమ్మా వాళ్ళు. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా. అరే ఆమె మొత్తం ప్లాన్ వేసిరు వాళ్ళు. అరే అందుకే బండి వేసుకొని తిరుగుతుంటావు. బండి వేసుకొని కాదు వాళ్ళు ప్లాన్ వేసిరంటే నీకు చెప్తే అర్థమైతలేదు. నాకేం తెలుసు. అరే అరే వాళ్ళు చెప్పి చేపిస్తురు నీకు అర్థమైతలేదు. హలో కాదు. అరే వాళ్ళు అరే నువ్వు వాళ్ళు తెలియని చేస్తున్నావు. అరే గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది. అరే ఏంద్రా తమాషా చేస్తురు? యూట్యూబ్ చూడొద్దంట. అసలు ఎవరు మీరు? అరే మా వైఫ్ అమ్మా మా వైఫ్ అంటే అరే ఏ బిరికిస్తుర్రా బై మీరు? గోవిందా జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో. ఏ బిరికిస్తుర్రా చెప్పుర్రా. అరే నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. చెప్పురా బాబు. అరే ఇంత గలీజ్ కావద్దురా నువ్వు. ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపిస్తాము. కళ్ళతో ఈ సబ్బు నవ్వుతావు. అరే 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 వాళ్ళు అజ్జేసి నీకేమైతే నిన్ను కూడా కొట్టి పడేస్తాను. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. అరే వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు అంటే అరే నువ్వు ఆగమ్మా నువ్వు ఆగు ఇంకా కొట్టిస్తావు. అరే దాని మాటలు అరే చెప్పుర్రా బై. అరే చెప్పుర్రా బై. 3Dలో చూస్తున్నారు హారర్ పిక్చరు. నాకేం తెలుసా? నువ్వు తిరిగితే మేమేం చెప్పాలి? మేమేం చెప్తాం? నువ్వు తిరిగితే నువ్వు దొరికితే. అరే వాళ్ళు అంతా చెప్పి చేపిస్తురమ్మా. అరే చెప్పి చేపిస్తురా. అరే ఏంద్రా ఏమిరికిస్తుర్రా? చెప్పుతో కొట్టిస్తుర్రా ఏంద్రా బై? చెప్పురా బాబు మరో కడకు చెప్పు. అరే వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చినా నేను రికార్డింగ్ చూపిస్తాను. నేను కావాల్సింది వాళ్ళు ఫోన్ చేసి నాకు వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చినా. మనం ఫోన్ చేసావా? అరే ఈమె బ్యాగ్ అమ్మా నువ్వు ఏమన్నా చెప్పు. ఒట్టేసి చెప్పు. ఒట్టేసి చెప్పు. అరే ఏ బాబా పిచ్చిదారా గుంజి కొడతా. చూడండి ఆయన చెప్పినట్టు చెప్పండి, లేకపోతే ఆమె నమ్మదు. అరే నువ్వు అది కాదమ్మా వాళ్ళు చెప్పి చెప్పించురు. రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడ. చెప్పాను కదా. అరే నువ్వు ఏందమ్మా నువ్వు? అరే అరే అది చెప్పు. అరే వాళ్ళు కావాల్సింది చేపించారు అంటే అరే వాళ్ళే చేపించారు. ఇగో తీసుకో ఫోన్. ఫోన్ వలుగుతుంది. ఫోన్ వలుగుతుంది. నువ్వు వద్దన్నా. అరే నువ్వు తర్వాత నువ్వే బాధపడతావు. వాళ్ళు చేపిస్తురు అంటున్నానే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళు చేపిస్తురు అంటున్నానే. వేరే అమ్మాయితో దొరికింది. ఎక్కించుకొని కాదు. అరే వాళ్ళు పచ్చి పోయిందంటే ఎక్కించుకున్నా. తెలిసే ఉంటది. చెప్పు. ఏందన్నా వీడియో గురించి నాకు ఎక్కిస్తురు. ఆమె నిజంగా అనుకోండి వీడియో రికార్డింగ్ అయింది.
ఓవర్ అవుతుంది పెద్ద పెద్ద పండ్లు వేసుకొని తిరుగుతుంటాడు నన్ను నిల్వ చేయకండి సార్ మీకు దండం పెడతాను చెప్పట్లేదు నువ్వు చెప్పు తెలిసే ఉంటది పక్కా తెలుసు ఎందుకంటే జిందగీ పిచ్చాక్ నా జిందగీ పిచ్చాక్ అక్క రికార్డింగ్ నడుస్తుందా నీకు అనిపిస్తుంది కదా ఎడ నడుస్తుంది అక్క రికార్డింగ్ మాట్లాడక నిజం ఏ క్షణాన ఎలాగా మారును ప్రేమించే హృదయం పెద్ద పండు ఉందని ఎక్కినావా? నాకేం తెలుసు అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా ఎక్కడ ఎత్తన వేసావో ఏమో ఎప్పటి నుంచి తిరుగుతున్నాను ఇప్పుడు మీరు ఎందుకు రా ఓవర్ పిలిచిరు సరే వీళ్ళని అడుగు మజా కాడతలే అంటున్నా మజా కాడతలే తొందరక్కువమ్మ వీడికి తెల్లారకుండా కూసేస్తాడు పోనీ కొట్టకుండా నేను డాడీ వాళ్ళు అది చేస్తారు కావాల్సిన ఎందుకు చేస్తావు అరే కెమెరా ఏడుంది అక్క కెమెరా ఏడున్నాయి రికార్డింగ్ ఏడున్నాయి ఇప్పుడు కూడా వీడియో వీడియో అని చెప్పి ఇప్పుడు కూడా నమ్మలేదు ఇప్పటి నుంచి కాదు అయిపోయింది ఇప్పుడు నేను అంటున్నా ఎప్పుడు పర్సు పోయిందని చెప్పలేదు చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా పర్సు పోతే పోలీసు వాళ్ళకి చేయాలి పోలీసా ఇగో నేను చాలా అంటున్నాను మీరు ఇల్లు మొత్తం అర్థమైతలే అరే తప్పు కవర్ కాదు వాళ్ళు సెట్ చేసుకురు ఇదంతా సెట్ చేసుకోలేదు మనోడు సెట్ చేసుకుని సెట్ అప్ వాళ్ళ ఫోన్ చూడు వీడియో తీస్తురు ఫోన్ చూడు వాళ్ళు ఇరికిచ్చిరు ఇప్పుడు నీకు చెప్పి తీపిచ్చేసిరు ఇవన్నీ తీసిరు అరే మీరు ఓవర్ చేస్తారు మాకు ఇష్టం లేదు మేము దొరుకుతుంది ఏం కాదక్క పర్సు సరే ఇంట్లో బయటికి ఎందుకు వచ్చినావు 10 రోజుల నుంచి తిరుగుతున్నా అని అంటుండు కదా మరి అప్పుడు ఎందుకు తీసుకురాలే నన్ను? మాకు దొరుకుతాడు దొరకక ముందు చెప్తాను నమ్మినవా ఇప్పుడు కూడా నమ్మలేరా? నీకు అంత నమ్మకం పెట్టుకున్నా నేను అంత నమ్మకం పెట్టుకుంది కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో ఇలాక ఓలు మొత్తం ఇలాంటి చిత్రం ఏడా లేదండి వీడియో చేస్తురమ్మా నీకు అర్థమైతే లేదు ఈ మొక్కటే ఉందా లేకపోతే ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఏం ఓవర్ ఇద్దరు అరే ఏం చేస్తుర్రా అరే మీకు ఇట్లనే చేసినారా అంత గలీజ్ చేసినారా ఎందుకురా మాకు తెలియదు పర్సు పోయింది నిజంగా ఎక్కించుకున్నా పర్సు పోయి చెప్పలేను నిజంగా అరే చెప్పమ్మా కాడుతురు అంటే నీకు అర్థమైతలే అరే నీకు నేను చెప్తే అరే నువ్వు మళ్ళా నేను నిజంగా రే 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 ఏంట్రా ఇది
పర్సు పోయిందంటే ఈడే దొరికిడు దీనికి. అయ్యో పాపం సారు ఉరమాసుగుండేవారు. పెళ్లితోటే పోయింది వాడి పొగరు, ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయి. అనడానికి అగో నాకు మసుకు పోసి జుట్టు పట్టి కొట్టేసి చెప్తున్నా. ఎవరో తెలియదు. బండి తిరగకుండా వేస్తా చూడు అనుకుంటున్నా మనం. అక్క ఇంకో మా దగ్గర బండ్లు ఉన్నాయి, పర్సు పోయిందంటే మీరు ఓనరే అనాలి కానీ స్పీడ్. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. మరి చూడగానే బండి అంటే అది నువ్వు తీసినావు నువ్వు కూడా అంటానన్నా వాళ్ళు వీడియో తీస్తున్నా వాళ్ళు అయినా నీకు ఇంత మంచి భార్య ఉండగా వేరే వాళ్ళతో తిరుగుతున్నావు. అరే ఓడి తిరిగిర్రా నాయనా. అరే వాళ్ళంతా చెప్తురు నువ్వు అంతా తర్వాత ఏం తక్కువ అని కాదు. ఎన్ని మాటలు మాట్లాడుతావు మాట్లాడు, నా టైం వస్తుంది నేను మాట్లాడతా. ఇప్పుడు ఏం మాట్లాడా? సరే 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 నేను ఎందుకు తిప్పడాక బయట ఎవరో పర్సు పోయిందంటే తిప్పుతుండాలని వాడేసుకుంటూ అర్థమైతలే. నువ్వు ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు మస్తు బాధపడతావు. నేను తిరిగి ఇంటికి కూడా రాను, గుర్తుపెట్టుకో. నేను చెప్తున్నా ఏందమ్మా చెప్పమ్మా నువ్వు. అరే అరే కొట్టేరాడు కాదమ్మా మాట్లాడు. అరే చెప్పమ్మా నువ్వు ఓవర్ చెప్పు. అంటున్నా నేను ఇగో ఈ వీడియో కాదు, ఈ సీరియస్ ఆమె కొట్టింది నేను అంటున్నా. చాలా సీరియస్ చేసేస్తారు, మీకు అర్థమైతలేదు. రోజు తిరుగుతారు లేదా? ఎవరు చెప్పారు పర్సు పోయిందని? చెప్పమ్మా ఏదమ్మా చెప్పు. ఏమన్నా అంటే మా భార్య చూస్తే పర్సు పోయిందని చెప్పి. సరే అమ్మా తీసుకొని తిరుగుతున్నా, తీసుకొని తిరుగుతున్నా. ఇప్పుడు ఒప్పుకోండు, ఇప్పుడు ఒప్పుకున్నా. అరే తప్పు అవనా తప్పే. ఇప్పుడు దాకా చేయలే, ఇప్పుడు ఏం చేస్తున్నా? ఏం చేస్తావు? ఏం చేయలేను అని అనుకుంటున్నావా? నన్ను ఏమనుకుంటున్నాను? ఓ ఏం చేస్తావు చేసుకో. ఓ చల్లగా నీకేం భయం లేనప్పుడు బండి ఎందుకు తిప్పుకుపోతున్నావు? నేను టెన్షన్ మంచి ఏమంటారు ఒక బండి తీసుకొని ఎందుకు చెప్పలేదు? సపోర్ట్ చూడక ఇల్లు 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 అని ఇంటికి పోయినా ఈమె తప్పు, ఆయన తప్పున్నా ఈమెనే కొడతాను. ఏం చేయలే ఆమెదేం తప్పలేదక్క. సరే ఇప్పుడు ఆమె కంటే తెలియదు, ఆమెకి అబద్ధం చెప్పి ఏమంటారు మ్యానిపులేట్ చేసిండు. కదా ఉరికిపోతుంటే రెడ్ అంటారు కదా, నీకు పెళ్లి అయ్యింది నాకు ఎందుకని ఇవన్నీ రెడ్ హ్యాండ్ పట్టుకుంది ఉరికిపోయిండు. నువ్వు పట్టుకున్నావా బండి? ఏం చెప్పను నిన్నెలా ఆపను.
అయిపోయింది ఇప్పుడు ఆమె ముందు కొట్టి ఇంక ఉన్న చదువు కూడా తీసేస్తామని అక్క ఏ తప్పు లేనప్పుడు స్కార్ఫ్ ఎందుకు కట్టింది అక్క ఆమె అరే నేనే నువ్వు కట్టించిన అమ్మ మొత్తం మాల్ చేసిరంటే మాటలు ఎట్లా వస్తున్నాయి అంటే నేను తప్పు చేయాలని మాటలు వస్తున్నాయి నాకు. అరే బండి పడుతుంది వద్దు వద్దు బండి బండి మీద ప్రేమ ఉంది నీ మీద లేదక్క. బండిని ముట్టకు బండిని వెళ్ళండి ఎంత ఇష్టంగా ప్రేమిస్తా అన్న కాదు మాట్లాడదాం ఏదో ఒకటి కానీ నువ్వు ఏదో బాధపడ కాగు ఏం ఇట్లాంటివి అవుతా ఉంటాయి లైఫ్ లో మనం ఏదో ఒకటి చేసుకుంటాం కూడా నమ్ముతుంటే మనం చెప్పకపోతే నీకు అందుకే అక్క మేము ఇన్ని రోజులు మాటలు చెప్పిస్తే చెప్పనీయలే మమ్మల్ని. అందుకే మేము ఏం చేసినాము డైరెక్ట్ నించో అక్క నీకు నిజాలు చూపించేస్తాం. ఇంకో మేము అక్క మేము ఎంత చేసినాం అక్క వడ్లే అక్క మేమే చేసినాం అనుకుందాము. బండి ఎందుకు తిప్పిండు అక్క నేను ఈ విషయం ఏ తప్పు లేదైతే బండి ఎందుకు తిప్పుతాడు అది మేము చెప్పలేము కదా అన్నకి. బండి తిప్పానా అని చెప్పలేము కదా అక్క. ఏడవక అక్క నువ్వు పోనీ అక్క అంతా అయిపోయిన తర్వాత ఏడిస్తే ఏమొస్తుంది తర్వాత ఏం చేయాలో ఆలోచించి ఏడవక అక్క పోనీ అక్క. అరే నువ్వు చచ్చిపోవడం ఎందుకు అక్క అట్లా పోతున్నావు అక్క. అక్క